జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, బంగ్లాదేశ్ గురించి మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చిన. మామూలుగా ఈ బంగ్లాదేశ్ అనడం కంటే బంగ్లాదేశ్ అంటే ఇంకా బాగుంటుందేమో కదా. ఏమే అసలు ఈ బంగ్లాదేశ్ తన స్థాయికి మించి ప్రవర్తిస్తుంది. ముఖ్యంగా ఈ బంగ్లాదేశ్ పాలకుడు అయినటువంటి బఫూన్ జోకర్ గాడు ఎవడా మొహమ్మద్ యూనస్ గాడు తానేదో సుపీరియర్ అయినట్లు తన కింద భారత్ కూడా పనిచేయాలన్నట్టు తనకు భారతదేశం దాసోహం అనాలి అన్నట్టుగా పనిచేస్తున్నాడు. వీళ్ళకు లుంగిలు కట్టుకోవడమే సక్రంగా శాస్త్రాలు. మోకాళ్ళ దాకా కట్టుకుంటారు లుంగిలు కట్టుకోవాలంటే. వీళ్ళ చింపిరి గడ్డాలు, వీళ్ళ మోకాలు, వీళ్ళ బతుకులు కాదు. వీళ్ళ కింద భారతదేశం పనిచేయాలన్నా కనీసం నోట్లో బ్రష్ చేసుకుంటారో లేదో, స్నానాలు ఎన్ని రోజులు చేస్తారో కూడా తెలియదు. ఈ ముండా కొడుకులు భారతదేశాన్ని బేరిచ్చేవాళ్ళు. ఏం చేస్తావు కర్మ, ఆ మారి తయారైంది ప్రపంచం. ఇకపోతే ఈ క్రమంలోనే బంగ్లాదేశ్లో హిందువులపైన దాడులు, హత్యలు, లూటీలు, మానభంగాలు, గృహదహనాలు, అబ్బా ఎన్ని దారుణాలు కావాలంటే అన్ని దారుణాలు చేశాడు. కానీ భారత ప్రభుత్వం మాత్రం అందుకు కౌంటర్గా బంగ్లాదేశ్కు అనేక ఉత్పత్తుల ఎగుమతులను నిషేధించింది. నిత్యావసర వస్తువులైనటువంటి ఉల్లిపాయలు, గుడ్లు, మాంసం, పత్తి, రా మెటీరియల్స్, డీజిల్, విద్యుత్ సరఫరా, చమురు ఎగుమతులను నిషేధించింది. అలాగే బంగ్లాదేశ్ నుంచి దిగుమతి అయ్యేటటువంటి బట్టలు, చీరలు, రెడీమేడ్ దుస్తులు, చిప్స్, కూల్ డ్రింక్స్, ఆహార పదార్థాల దిగుమతులు నిలిపేసింది. అంటే బంగ్లాదేశీలు తమ ఉత్పత్తులను భారత్లో అమ్మకుండా భారత ప్రభుత్వం నిలిపేసిందనమాట. దీంతో బంగ్లాదేశ్లో ఉండేటటువంటి వస్త్ర పరిశ్రమ పూర్తిగా దెబ్బతినిపోయింది. బంగ్లాదేశ్లోని కుటీర పరిశ్రమలు, అదేవిధంగా మధ్య తరహా పరిశ్రమలు, ఆహార పదార్థాల పరిశ్రమలు ఘోరంగా నష్టాల బాట పట్టినాయి. దీంతో లక్షలాది మంది ఈ బంగ్లాదేశ్ గాళ్లకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోల్పోయే పిచ్చి కుక్కల మాయ రోడ్డు మీద పడ్డారు. అయినప్పటికీ ఈ బంగ్లాదేశ్కు చెందినటువంటి అప్రకటిత ప్రధానమైనటువంటి మొహమ్మద్ యూనస్ గాడికి బుద్ధి రాల. పాకిస్తాన్ ఆర్మీతో కలిసి బంగ్లాదేశ్ ఆర్మీని కలిపి ఒక అతిపెద్ద ఆర్మీని తయారు చేయాలని చెప్పేసి వీడు భావించాడు. వీళ్ళు పోతు మగోళ్ళే, ఓళ్ళు పోతు మగోళ్ళే. ఈ పాకిస్తాన్ గాళ్ళకు ఏ రోజు కూడా ఏ యుద్ధంలో గెలిచిన చరిత్ర అంటూ వాళ్ళకి లేదు. ఈ దరిద్రం ముండా కొడకలకు అసలు యుద్ధం అనేదే తెలియదు. మనమేదో సపోర్ట్ చేస్తే వాళ్ళకి ఒక దేశం వేడి చచ్చింది. వీళ్ళ బతకలకి ఎప్పుడైనా యుద్ధం చేసేవాళ్ళు వీళ్ళ, అంత మగవాళ్ళు వీళ్ళ. అలాగే తనకు అడ్డుగా ఉన్నటువంటి బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ అయినటువంటి వాకర్ ఉజ్ జమాన్ను తొలగించాలని చెప్పేసి కుట్రలు పన్నాడు. కానీ ఈ విషయాన్ని ముందుగా పసిగట్టినటువంటి మన భారతీయ ఇంటెలిజెన్స్ అధికారులు ఈ విషయాన్ని బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ అయినటువంటి వాకర్ ఉజ్ జమాన్కు ఒప్పందించారు. దీంతో ఈ వాకర్ ఉజ్ జమాను వెంటనే స్పందించి తన పదవిని అయితే కాపాడుకున్నాడు. ఇక మన భారత ప్రభుత్వ అండతో ఈ బంగ్లాదేశ్కు చెందినటువంటి ఆర్మీ చీఫ్ అయినటువంటి వాకర్ ఉజ్ జమాన్ మొహమ్మద్ యూనస్కు ఒక వార్నింగ్ ఇచ్చాడు. త్వరలోనే ఎన్నికలు నిర్వహించకపోతే మొహమ్మద్ యూనస్ను ఆ పదవి నుంచి తొలగించి అరెస్ట్ చేస్తామని హెచ్చరించాడు. అయినా ఇప్పుడు పాకిస్తాన్లో రూల్ చేసేదంతా కూడా పాకిస్తాన్ ఆర్మీనే. ఆడ ప్రభుత్వం ఉన్నా కూడా ఆడంతా డమ్మీనే. ఆ విధంగా ఈ బంగ్లాదేశ్ ఎందుకు చేయకూడదు? ఇప్పుడు ఈ వాకర్ ఉజ్ జమాన్ చేస్తూ ఉండే పని అదే. ఇక ఆర్మీ తిరుగుబాటు చేస్తాదని కనిపెట్టినటువంటి ఈ మొహమ్మద్ యూనస్ గాడు తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఈలోపే చేయాల్సినటువంటి నష్టం మొత్తం కూడా చేయాలని భావిస్తున్నాడు. బంగ్లాదేశ్, భారతదేశాలు భవిష్యత్తులో కూడా స్నేహపూర్వక సంబంధాలను ఏర్పరచుకోకుండా చూసేందుకు కొత్త ప్రణాళికలన్నింటినీ కూడా రూపొందిస్తున్నాడు. ఈ క్రమంలోనే భారత్తో బంగ్లాదేశ్ చేసుకున్నటువంటి రక్షణ ఒప్పందాన్ని ఈ మొహమ్మద్ యూనస్ క్యాన్సిల్ చేశాడు. ఎవడికి నష్టము అంటాలే. గత సంవత్సరం షేక్ హసీనా అధికారంలో ఉన్న సమయంలో బంగ్లాదేశ్ మన భారత ప్రభుత్వంతో ఒక రక్షణ ఒప్పందం చేసుకునింది. ఈ ఒప్పందం ప్రకారం కారు చౌకకు అంటే చీప్గా మన భారతదేశం బంగ్లాదేశ్కు 6 అత్యాధునికమైనటువంటి టగ్ బోట్లను అందించే విధంగా ఈ ఒప్పందం జరిగింది. నిజానికి అత్యాధునికమైనటువంటి టగ్ బోట్లను నిర్మించాలంటే సుమారుగా 50 కోట్లు ఖర్చు అవుతుంది అనమాట. ఇక పై ఖర్చులు అన్నీ ఉంటాయి కదా, అన్నీ కలుపుకొని 60 కోట్ల దాకా ఖర్చు అవుతుంది. అంటే 6 టగ్ బోట్లకు గాను భారత్కు 360 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. కానీ బంగ్లాదేశ్ మన పొరుగు దేశం కావడంతో, అందులోనూ అప్పుడు షేక్ హసీనా అధికారంలో ఉన్నప్పుడు కొంచెం మంచి సంబంధాలే ఉన్నాయి, ఇటు బంగ్లాదేశ్ కావచ్చు, మన భారత్ కావచ్చు. కాబట్టి మన భారత ప్రభుత్వం 180 కోట్లకే ఈ టగ్ బోట్లను అందించడానికి అంగీకరించింది. ఇక ఈ ప్రాజెక్టును కలకత్తాకు చెందినటువంటి గార్డెన్ షిప్ బిల్డర్స్కు అప్పగించారు. ప్రస్తుతం ఈ గార్డెన్ షిప్ బిల్డర్ సంస్థ
ఈ 6 టగ్ బోట్లను నష్టాలకే నిర్మిస్తుంది. అయితే ఇప్పుడు ఈ మొహమ్మద్ యూనస్ గాడు ఈ రక్షణ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాడు కదా, దీంతో మనకు 360 కోట్ల రూపాయలు మిగిలినట్టయింది. అంతేకాకుండా ఈ బంగ్లాదేశ్ పేడ కూడా విరగడైపోయింది అనమాట. అది విషయం. మొత్తానికి ఏదేమైనా కూడా పామేయ్యా. అది బంగ్లాదేశ్ అయినా ఒకటే, అది పాకిస్తాన్ అయినా ఒకటే, లేకపోతే అది వచ్చేసి టర్కీ అయినా ఒకటే, ఇంకోటైనా ఒకటే. మొత్తం వాళ్ళంతా కూడా అంతే. వాళ్ళ బుద్ధులు అవసరానికి తగినట్టు ఉంటాయి. అవసరం తెలిపోతే ఏం చేసేదానికైనా కూడా సిద్ధపడతారు. కాబట్టి వాళ్ళను ఒక కంట కనిపెట్టాల్సిందే. వాళ్ళు ఏ మాత్రం తోక ఆడిచ్చినా తోక కాదు, వేయాల్సిందే. అది ఏమంటారా? లేకపోతే వాళ్ళెంత, వాళ్ళ బతికెంత, వాళ్ళ శక్తి ఎంత, వాళ్ళు భారతదేశానికే సవాళ్ళు ఇసిరే వాళ్ళకు వాళ్ళ బతకలక. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా స్పష్టంగా కామెంట్ చేయండి. మరొక విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.